ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ అన్నమాచార్యుల వారు మనకు అందించినటువంటి 32,000 సంకీర్తనల్లో కొన్ని సంకీర్తనలను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను. నమో నమో రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను. నమో నమో రామభద్ర రఘువీరా. కౌసల్యానందవర్ధన గణదశరథ సుత భాసుర యజ్ఞరక్షక భరతాగ్రజ. కౌసల్యానందవర్ధన ఘనదశరథ సుత భాసుర యజ్ఞరక్షక భరతాగ్రజ. రాశికేక కోదండ రచన విద్యాగురువ. రాశికేక కోదండ రచన విద్యాగురువ. వాసితో సురలు నిన్ను వడిమెచ్చేరయ్యా. రాశికేక కోదండ రచన విద్యాగురువ. వాసితో సురలు నిన్ను వడిమెచ్చేరయ్యా. రామభద్ర రఘువీరా. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. కారుణ్యరత్నాకర కాకాసుర వరద. కారుణ్యరత్నాకర కాకాసుర వరద. సారెకు వేద విధులు జయవెట్టేరయ్యా. కారుణ్యరత్నాకర కాకాసుర వరద. సారెకు వేద విధులు జయవెట్టేరయ్యా. రామభద్ర రఘువీరా. సీతారమణ రాజశేఖర శిరోమణి భూతల పుటయోధ్యాపుర నిలయ. సీతారమణ రాజశేఖర శిరోమణి భూతల పుటయోధ్యాపుర నిలయా. ఈతల శ్రీ వెంకటాద్రి ఇరవైన రాఘవ. ఈతల శ్రీ వెంకటాద్రి ఇరవైన రాఘవ. ఘాతని ప్రతాపమెల్ల కడు నిండెనయ్యా. ఈతల శ్రీ వెంకటాద్రి ఇరవైన రాఘవ. ఘాతని ప్రతాపమెల్ల కడు నిండెనయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను. నమో నమో రామభద్ర రఘువీర రవివంశ తిలక. రామా రామా రామచంద్ర. ఓం నమో వెంకటేశాయ. రామభద్ర రఘువీర అనే సంకీర్తన ద్వారా శ్రీమాన్ శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు రాముని యొక్క వీరత్వాన్ని తెలియజేస్తూ ఉన్నారు. గురువు ద్వారా లభ్యమైనటువంటి విద్యను లోక సంరక్షణార్థం అనగా విశ్వామిత్రుని యాగ సంరక్షణ గావించిన రామభద్రుడు విశ్వామిత్రుని ద్వారా సీతారాముడయ్యాడు. సీతారాముడైన రాముడు లోక సంరక్షణార్థం అనేక మంది రాక్షసులని తుదముట్టించాడు. ఆయన వీరత్వం ఎంత గొప్పది అంటే కరదూషణాదులని 14,000 మంది రాక్షసులని కేవలం 40 నిమిషాలలో సంహారం చేశాడు. అనగా బాణం ఎప్పుడు వేస్తున్నాడు, ఎప్పుడు తీస్తున్నాడు అనే విషయం కూడా చూసేవారికి అర్థం కానంత స్థితిలో తన యొక్క వీరత్వాన్ని ప్రకటన చేశాడు. మరి రాముడు అప్పుడు చేశాడు. ఆయన వీరత్వం గురించి అన్నమాచార్యుల వారు మనకి ఇప్పుడు ఎందుకు తెలియజేస్తున్నారు అనగా, స్వామి మహామహులైన రాక్షసులని
తుదముట్టించిన నీకు నాలో ఉన్న కామక్రోధ మోహలోభ మదమాశ్చర్యాలను తుదముట్టించడానికి సమయం అవసరం లేదు కదయ్యా. కాబట్టి నాలో ఉన్న రాక్షసుల్ని అంతం చేసి రామా అని నీ పేరును పరమ ప్రేమగా పిలిచేలాగా నన్ను అనుగ్రహించవయ్యా అని ఈ సంకీర్తన ద్వారా హనుమాచార్యుల వారు మనందరం రామదాసులం ఎలా అవ్వాలో తెలియజేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.